మంచిది ప్రియులరా, చేరువచ్చిన ఆత్మీయులెల్లరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కూడికని ఏర్పాటు చేసిన సుశీలమ్మ గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట నా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వారు వచ్చారా సుశీలమ్మ గారు? రాలేదా? ఓకే, రైట్, మంచిదండి. వాక్య భాగంలోకి మనం వెళదాం. మంచి మాస్టారు అని ఎవరిని అంటాం మనం? గైడ్లో ఉన్నాయన్ని బోర్డు మీద రాసేసి ఎక్కించుకోండిరా అన్న వ్యక్తిని మంచి మాస్టర్ అంటారా? అనరు. మరి ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లల స్థాయికి మాస్టర్ దిగిపోయి స్టెప్ బై స్టెప్, ఇదిగో a+b² సూత్రం, దాన్ని బట్టి మనం ఒక లెక్క ఎలా చేయాలి అనేది వివరించాలి. అలాగే మనం మెదడు గురించి ఒకవేళ సైన్స్ మాట్లాడేటప్పుడు మస్తిష్కం మధ్య మస్తిష్కం అంటే వాడికి ఏం అర్థం వేసి వస్తుంది? చిన్న మెదడు, పెద్ద మెదడు, మధ్యలో మెదడు అంటే ఏమైనా కొత్త గుర్తెట్టుకుంటాడు. ఇలాంటి పదాలు చెప్పే సగం మనకు చదువులు రాకుండా చేశారు కదా. సరే, ఎందుకైతేనేమి, విషయం ఏంటంటే మాస్టరు ఎక్కువగా ఉదాహరణలు చెబుతూ మన కళ్ళ ముందు కనపడే వాటిని మనకు చూపిస్తూ బుక్కులో ఉన్నదాన్ని, దాని యథార్థతను, దాని సాంద్రతను, దాని పరిమాణాన్ని, దాని ప్రాధాన్యతను వివరిస్తున్నప్పుడు మనసులో నాటుకుపోద్ది. హీఈస్ కాల్డ్ గుడ్ టీచర్. మరి యేసు ప్రభువుని ఏమన్నారు? ఏమండి, ఆయన మంచి కాపరు మాత్రమే కాదు, సద్బోధకుడా. మంచి టీచర్ కదా ఆయన. సద్బోధకుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు మీరు చెప్పండి? ఎ గుడ్ టీచర్. మరి ఆయన మంచి టీచర్ ఎలాగయ్యాడు అని అంటే, ఆయన బోధలో కూడా ఏముంటుందో తెలుసా? ఆయన ఏదైనా డైరెక్ట్గా పరసంబంధమైన దాన్ని డైరెక్ట్ స్పీచ్లో చెప్పడండి. ఎందుకంటే పరసంబంధమైనవి మనం కళ్ళతో చూడం. కళ్ళకు కనిపించినవి అలాగని చెప్పి కళ్ళకు కనిపించినంత మాత్రాన లేవు అనడానికి లేదు. గాలి కనిపించదు, లేదందామా? ఏమండి? కానీ అవి రెండు కల్పించే పదార్థాలను బేస్ చేసుకుని పుట్టిందే గాలి, కనిపించని పదార్థం. సో కనిపించినంత మాత్రం లేదనుకోవడానికి లేదు. అది ఉన్నదని రుజువు చేయడానికి యేసుప్రభు ఏం చేసేవారంటే, భూ సంబంధమైనది ఏదో ఒకటి తీసుకునేవాడు. తీసుకొని, ఇది చూశారు కదా, ఇది నమ్ముతున్నారు కదా, అయితే పరసంబంధమైనది కూడా ఉంది అని రుజువు చేసేవాడు. అందుకనే ఆయన బోధలు మీరు చూడండి, ఎప్పుడు ఎప్పటికీ కూడా ఆయన బోధల్లో ఉపమానాలు ఎక్కువ ఉంటాయి. ఆయన ఉపమానం లేకుండా, అనగా ఉదాహరణ లేకుండా ఆయన బోధ చేసినట్లు ఎక్కడ మనకి కనిపించదు. ఉపమానం అంటే మనం ఇప్పుడేమంటాం తెలుసా? కరెంట్ అఫైర్ అంటాం దాన్ని. ప్రస్తుత కాలంలో మన కళ్ళ ముందు కనబడుతున్నవి, మన కళ్ళ ముందు జరుగుతున్నవి, సంభవిస్తున్నవి, వాటిని దృష్టాంతములుగా ఎత్తి చూపించి ఇలా జరగడానికి మూలమేంటో పరసంబంధమైన బైబిల్ ఎప్పుడో చెప్పాడు. అది ఎంత దృఢంగా బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నేను కూడా టీచింగ్ మెథడ్ అనేది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఓన్లీ యేసయ్య దగ్గరే, యేసయ్య పాదాల దగ్గరే. నేను అందుకనే ప్రస్తుతం జరుగుతున్న వాటిని చూపిస్తూ, మీకు అర్థం చేయిస్తూ, వాటన్నిటికంటే గొప్పది బైబిలు. సమాజ స్థాపన కోసం, మంచి సమాజం కోసం, మెరుగైన సమాజం కోసం, ఈ లోకం బాగుపడాలంటే, మనిషి అన్నవాడు మారాలంటే అది కేవలం బైబిల్తోనే సాధ్యమని, బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని మీకు చెప్పడానికి, దేవుని మాట యొక్క గొప్పతనాన్ని మీకు వివరించడానికి కరెంట్ అఫైర్స్ నేను వాడుకుంటున్నాను. అది ఉపమానం కావచ్చు, ఉదాహరణ కావచ్చు, కళ్ళ ముందు జరుగుతున్న సందర్భాలు, సమాజంలో జరుగుతున్న సంభవాలు కావచ్చు. అర్థమవుతుంది మీకు? ఒక్కసారి బైబిల్లోకి వెళదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ సందర్భం ఏంటంటే, అర్ధరాత్రి వేళ నికోదేము అనే పరిసయ్యుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని కావాలి, మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, ఆ మాత్రం తెలియదా అని ఆయన వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప ఏమండి పరలోక రాజ్యంలో ప్రవేశించడంటే అది అలా సాధ్యం, నేను ముసలోని కదా, మరలా నేను తిరిగి అమ్మ కడుపులోకి వెళతానా అని అంటే అప్పుడు చెప్తాడు,
గాలి ఎలాగైతే ఉత్తరాన బయలుదేరి దక్షిణానికి, దక్షిణాన బయలుదేరి ఉత్తరానికి ఇలా తిరిగి వస్తూ ఉంటుందో, క్రొత్తగా జన్మించిన వాడు కూడా అలాగే జన్మిస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోకం వెళ్ళడు. నీళ్ళు అంటున్నాడు, గాలి అంటున్నాడు, ఇవన్నీ ఎక్కడున్నాయి? అదేంటమ్మా, మీరున్న భూ వాతావరణంలో కదా ఉన్నాయి. పరలోకం వెళ్ళాలంటే ఏ వాతావరణంలో ఉన్నాయి చూపించి చెబుతున్నాడు పరలోక పాఠం? మాట్లాడండి. భూ సంబంధమైన వాటిని చూపించి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో వివరిస్తున్నాడు. ఇది ఎలాగండి, ఎలాగ అర్థం చేసుకో? అయినా కూడా ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అర్థమే కావట్లేదు. మనకేం అర్థమవుతుంది సామాన్యులకి? అక్కడ అడుగుతుంది ఎవరు? యేసు ప్రభునే. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, లా తెలిసినవాడు, చట్టం తెలిసినవాడు. అయినా కూడా అర్థం కాక 9వ వచనంలో అంటాడు, ఇవి ఎలాగా సాధ్యం, నేను ఎలాగా అర్థం చేసుకోవాలి అన్న మాటకి యేసు ప్రభు ఇస్తున్న సమాధానం చదువుదాం. 9వ వచనం. అందుకు నికోదేము, నాన్న ఒక మైక్ వాళ్ళకి ఇవ్వండి, రికార్డ్ అవుతుంది, అది కూడా బాగుంటుంది. ఆ మైక్ దగ్గర పెట్టు. మా అమ్మ ఒకరు చదువుకునే వాళ్ళ మైక్ దగ్గర పెట్టుకోండి. ఆ మైక్ కూడా ఆన్ చేయండి ప్లీజ్. మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. యోహాను సువార్త తీద్దాం, అందరం బైబిల్ తీద్దాం, జాగ్రత్తగా రాసుకుందాం. దయచేసి ఎవరు మీ మనసు ఇంటి మీద ఎట్టకండి అమ్మా. కొంచెం సేపు వాక్యం మీద పెట్టండి. నెక్స్ట్ ఏం చెప్పబోతాడు దైవజనుడి ద్వారా, దేవుడు ఏం మాట్లాడబోతాడు అన్న ఆశతో ఎదురు చూడాలని మిమ్మల్ని నేను అర్థిస్తూ ఉన్నాను. కమాన్. 9వ వచనం. అందుకు నికోదేము ఇంత చెప్పినా కూడా భూ సంబంధమైనవి చూపించి పరలోకానికి ఎలా వెళ్ళాలో ఇంత కళ్ళ ముందు కనిపించేవి చూపించి చెప్పినా కూడా నికోదేము ఏమంటున్నాడు? ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడుగగా, ఎట్లా, అది ఎలాగండి? ఇంకా అడుగుతున్నాడు, ఇంకా ఎలాగండి, ఇంత చెప్పాక కూడా అది ఎలా సాధ్యం అండి, ఎలాగ అర్థం చేసుకోవాలండి అని అడిగాడంట. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నీవు ఇశ్రాయేలీలకు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా? ఇవి తెలియదా నీకు? ఇవి బేసిక్ నాలెడ్జ్ కదా. ఇవి బాప్తిస్మం అనేది రక్షణకు బేసిక్ నాలెడ్జ్ కదా, అది బేసిక్ లెసన్ కదా. అది ఆ మాత్రం తెలియదా? బోధకుడు పోయి ఉన్నావు, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. మేము ఎరిగిన, యేసుప్రభు అంటున్నారు, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. అంటే నిజం చెబితే అంగీకరించరట, ఉన్న నిజాలు చెప్తే ఏం చేయరట? మాట్లాడండి. ఇక్కడ కూర్చున్నాడు, ఇదే స్పాట్ ఆ రోజు, బైబిల్ చెప్పండి. ఎందుకంటే తాగుబోతుడు గొడవ వచ్చినప్పుడల్లా ఆయనకు తగులుకుంటుంది. తాగుబోతు వాడి ఊసొచ్చినప్పుడల్లా ఆయనకి సింక్ అయిపోతుంది. ఆ బాధకు తట్టుకోలేక బైబిల్ చెప్పండి, బైబిల్ చెప్పండి. మరి బైబిల్లో లేదా తాగుబోతుల గురించి? బైబిల్లో ఉన్నదేరా నాయనది. నాకు తెలియదా బైబిల్ చెప్పడం? ఎప్పుడేం చెప్పాలి నాకు తెలియదు. నేను ఆల్రెడీ సిద్ధపడి వచ్చి ఉంటాను కదా దేవుని సాయంతో. చూడండి, సందర్భాలు తెలియాలి. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఏమయ్యా మేము నిజాలు చెప్తే మీరు నమ్మట్లా, మేము నిజం చెప్తే ఏం చేయరు, మీరు నమ్మరు. యోహాను సువార్త 8వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. యేసు ప్రభు అంటున్నారు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చాలండి, సేమ్ ఇదే సెంటెన్స్ అక్కడ కనపడుతుంది మీకు. ఏమన్నారు మరలా నికోదేము సందర్భంలో కూడా? ఇదిగో మేము కళ్ళారా చూసిన వాటినే మేము చెప్పుచున్నాము, చూచిన దానికి మేము సాక్షి. అంటే నిజం చెప్తున్నాం, నిజమే చెప్తున్నాం, కానీ మీరు అంగీకరించట్లేదు. సత్యం చెప్పినా నమ్మట్లేదు, సాక్ష్యాలు చూపించి వివరించినా అంగీకరించట్లేదు. మరి ఏం చేయాలి? ఇంకా ఈ కరెంట్ అఫైర్స్ సాక్ష్యాలుగా మీకు ఎందుకు చూపిస్తున్నాం? మీరు నమ్మాలి, మీకు తెలియాలి, మీకు సత్యమేదో అసత్యమేదో, సత్యవాక్యమేదో అబద్ధ బోధ ఏదో, కల్ట్ ఏదో, దుర్బోధ ఏదో మీకు తెలియాలి. ఏ వాక్యాన్ని పట్టుకుంటే మనం పరలోకం వెళతామో మీకు తెలియాలి అని యేసుబాబు మొత్తుకుంటున్నాడు. అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట చదువుకుందాం, చదవండి. భూ సంబంధమైన సంగతులు, భూ సంబంధమైన వెంటే కళ్ళ ముందు కనబడేవి చూపించి చెప్పినా నమ్మకపోతే, అర్థమవుతుందమ్మా మీకు?
కళ్ళ ముందు జరుగుతున్నవి చూపించి చెప్పినా మీరు నమ్మకపోతే పర సంబంధమైన మీ కళ్ళకి ఏమైనా కనపడుతున్నాయా? ఎలాగ నమ్ముదురు? డైరెక్ట్గా అబ్బా ఆ పర సంబంధమైనవి చెప్తే మీకు ఎలాగ అర్థమవుద్ది, ఎలా నమ్ముతారు? నికోదేమా, భూ సంబంధమైనవే కదా ఎంతవరకు నేను మీకు చూపించి పర సంబంధమైనవి ఉన్నామని రుజువు చేశాను. భూ సంబంధమైనవే నీకు అర్థమై సావకపోతే పర సంబంధమైనవి ఏం అర్థమవుతాయి అన్నాడు. అంటే యేసుక్రీస్తు బోధలో మనం అర్థం చేసుకోవలసిన ఒక క్లూ పాయింట్ ఒకటి దొరికింది ఇక్కడ. అదేంటంటే ప్రతి బోధకుడు బోధించేటప్పుడు ఒక వ్యక్తికి బోధపడాలంటే ముందు భూ సంబంధమైన వాటి గురించి వాళ్ళకి చెప్పాలా. అది వాళ్ళకు అర్థమైన వెంటనే పర సంబంధమైన వాటి దగ్గరికి వారి మనసును తీసుకొస్తే అవును కదా అనుకుంటాడు, ఆలోచనలో పడతాడు, నిజాలేంటి తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు విషయంలోకి వెళతాను. మన సబ్జెక్ట్ ఏంటి? అమ్మా, ప్రపంచ విషయానికి పర్మనెంట్ విరుగుడేంటి? అర్థమవుతుందా? పాముల విషయం తెలుసు కానీ ప్రపంచ విషయం ఏంటి అయ్యగారు అంటారా? ఉంటుంది బైబిల్లో ఖచ్చితంగా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం విషం అనే దగ్గరికి వెళదాం. ఫస్ట్ విరుగుడు తర్వాత చెప్తాను వెంటనే. పోయినసారి ఇక్కడ నిలబడి మాట్లాడాను కదా, ఈ వారంలోనే ఇక్కడ నిలబడి మాట్లాడాను కదా, దాని కంటిన్యూషన్ అనుకోండి. ఇది ప్రపంచ విషయానికి పర్మనెంట్ సొల్యూషన్ విరుగుడు ఏంటి అనేది మనం చూద్దాం. ముందు విషం అనే దాని గురించి మనం మాట్లాడదాం. లోకంలో ఎన్నెన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంకా జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలాగ శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే సైన్స్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు? సైన్స్ అన్నారు. ఇలాంటి శాస్త్రాలలో ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏంటంటే విష విజ్ఞాన శాస్త్రము. ఏమంటారు చెప్పండి దాన్ని? విష విజ్ఞాన శాస్త్రం. దాన్ని ఇంగ్లీష్లో టాక్సికాలజీ అన్నారు. రాసుకునే పిల్లల కోసం విష విజ్ఞాన శాస్త్రాన్ని ఏమన్నారు తెలుసా? టాక్సికాలజీ అన్నారు. మన భారతదేశంలో కూడా నార్త్ ఈస్ట్లో దీని కేంద్ర స్థానం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఈ విషయం గురించి మనకేం తెలుసు అంటే విషం అనేది పాముల్లో ఉంటుంది. ఇక సబ్జెక్టులోకి వెళుతున్నాను, జాగ్రత్తగా వినాలి. విషం అనేది దేంట్లో ఉంటుందట? పాముల్లో ఉంటుందని మనకు తెలుసు, కానీ అన్ని పాముల్లో ఉండదు. పాముల్లో విషం ఉంటుంది, కానీ అన్ని పాముల్లో ఉండదు. పచ్చపాము ఉంటుంది కదా, పచ్చగాను సన్నగా పొడవుగా ఉంటుంది. ఏమంటారు మీరు ఆ పాముని? పసరపాము అంటారు. దానికి విషం ఉండదు. 2 తలకాయల పాము అంటారు. వాస్తవంగా అది 2 తలకాయలు కాదు, మొద్దుబారిన తోక. అది వెనక్కి నడుస్తుంది, ముందుకి నడుస్తుంది. మీరు వానపామును పట్టుకున్నట్టే దాన్ని కూడా పట్టుకోవచ్చు, ఏం చేయదు. అర్థమైందా? జరుగుడ్డును అమాంతంగా పట్టుకుంటారు, అది కరవదు. అంటే కొన్ని పాముల్లో ఏముండదు? వీణం ఉండదు, విషం అనేది ఉండదు. కానీ కొన్నిటిల్లో ఏముంది? విషం ఉంది. ఇంకా విషపై మనకి తెలిసినవి బల్లులు. బల్లుల్లో కొన్ని బల్లులకి విషం ఉంటుంది, కొన్ని బల్లులకి విషం ఉండదు. అందుకని ఒక్కొక్కసారి వార్తల్లో కూడా మనం చూస్తాం, సాంబార్లో బల్లి పడింది, అది మొత్తం విషంగా మారి హాస్టల్లో ఉన్న పిల్లలందరూ హాస్పిటల్ పాలయ్యారు. అంటే బల్లి అంటేనే ఏంటట? విషమని మనకి అర్థం అవుతా ఉంది. అన్ని బల్లులు కాదు. తర్వాత సాలి పురుగులు ఉన్నాయి. సాలి పురుగుల్లో కూడా కొన్ని సాలిడ్ పురుగుల్లో ఏముంటుంది? విషం ఉంటుంది. తర్వాత కొన్ని చేపల్లో కూడా విషం ఉంటుంది. చేపలు బట్టి తమ్ముళ్ళకి తెలుసు. అది విషపు చేప అని తెలిసినప్పుడు దాన్ని వేటాడడానికి కూడా ఇష్టపడరు. అర్థమవుతుందా? కొన్ని చేపలు విషాన్ని వెదజల్లుతాయి, తమను తాము కాపాడుకోవడం కోసం. ఏం చేస్తాయి తెలుసా? విషాన్ని. ఇప్పుడు కండాయిల్లో కూడా విషం ఉంటుంది తెలుసా మీకు? బ్లాక్ది, దాన్ని మొత్తం ఏం చేస్తారు వీళ్ళు? బయటకు నొక్కేస్తారు. నల్ల బ్లాక్ పెయింట్ లాగా ఉంటుందండి. అంటే చేపల్లో కూడా కొన్ని చేపల్లో ఏముంది? విషం ఉంది. మొక్కల్లో కూడా కొన్ని మొక్కల్లో ఏముంది? విషం ఉంది. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా దేవుడు ప్రకృతిలో పెట్టినవి, జీవరాశుల్లో పెట్టిన విషం. అది ఎందుకనే తర్వాత చెప్తా. వాటిల్లో ఎందుకు పెట్టాడండి విషం అనేది నేను తర్వాత చెప్తా. ఈ సబ్జెక్ట్లోనే జాగ్రత్తగా విందాం.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది చాలదన్నట్టుగా మానవుడు కూడా సొంతగా ఏం చేశాడంటే విషాన్ని క్రియేట్ చేశాడు. విషాన్ని ఏం చేశాడు? మానవుడు తయారు చేశాడు. ఆముదం గింజలు తెలుసా మీకు? ఆముదం చెట్లు తెలుసా మీకు? ఆముదపు గింజలను పట్టుకొని మానవుడు విషాన్ని తయారు చేసి దానికి ఒక పేరు పెట్టాడు. దాని పేరే సైనడ్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సైనడ్స్ అన్నాడు. సైనడ్ అంటే ఏంటో తెలుసా? విషపు గుళిక. దీన్ని దేంతో తయారు చేశారు? ఆముదపు గింజలతో తయారు చేశారు. మీకు తెలుసో లేదో, రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపేసిన నలిని, ఏమండి, దీనికి మొత్తానికి వెనకుండి నడిపించినటువంటి ఒక వ్యక్తి ఎల్టీటీఈ తీవ్రవాది ప్రభాకరన్ పిల్లై, తమిళ పులులు అంటారు వాళ్ళని, ఆ ఉగ్రవాద సంస్థని. వారిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మా విషయాలు మా రహస్యాలన్నీ ఈ దెబ్బలకు తట్టుకోలేక ఎక్కడ చెప్పేస్తామోనని ఏ కాలర్లోనో లేకపోతే ఈ షర్టు మడత పెట్టుకున్న దాంట్లోనే పెట్టేసుకొని సన్న గులికండి, అది ఒక చెప్పాలంటే గోదావరి డిఏపి గులికల మందులు ఉంటాయి, అలాంటి గులికండి, ఒక గులిక, ఆవగింజ లాంటి గులిక. వాళ్ళు ఏం చేస్తారంటే టక్కుమని నోట్లు వేసుకుంటారు. నోట్లు వేసుకున్న క్షణాల్లోనే చచ్చిపోతారండి. ఇది మానవులు తయారు చేసుకున్న విషం. అలాగే మానవులు తయారు చేసుకున్న విషయాల్లో కూడా పురుగుల మందులు ఉన్నాయి. వాటినే మనం పెస్టిసైడ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, పురుగు మందులు అని పిలుస్తూ ఉంటాం. పంటకు చీడబట్టింది అనుకోండి, మనం కొట్టేది విషం. పురుగు మందు అంటే అర్థం ఏంటి? పురుగును చంపేసే విషం. ఈ విధంగా మానవులు తయారు చేసుకున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషంతో, మానవుడు తయారు చేసుకున్న విషంతో మానవుడు మానవుని చంపేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మహమ్మద్ అనే ప్రవక్తగా ముస్లింలు ఆరాధిస్తున్న అతన్ని తన భార్యలో ఒక భార్య విషప్రయోగం చేసి చంపేసింది. మహమ్మద్ ప్రవక్తని వాళ్ళ చరిత్రలో తన భార్య ఏం చేసింది? తినే ఆహారంలో విషాన్ని కలిపి చంపేసింది. అలాగే స్టంట్ మాస్టరు లేకపోతే ఏమంటారు, ఇలాగ తిప్పుతూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? అదేంటి, మార్షల్ ఆర్ట్స్ అంటారు కదా, అలా చూస్తున్నారు. బ్రూస్లీ మనకు గుర్తుకొస్తాడు. బ్రూస్లీని కూడా ఇక వీడు మన చేయి దాటిపోయేలాగున్నాడు, మనల్ని అందరిని అధిగమించేలాగున్నాడు అని చెప్పేసి బ్రూస్లీని కూడా విషప్రయోగం చేసి ఏం చేశారు? చంపేశారని చరిత్రలో చెప్తుంటే వినడమే. అవి అక్కడెక్కడో న్యూస్లు అయితే, మన లోకల్గా జరిగే న్యూస్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మనం కూడా వేసుకుంటూ ఉంటాం కదా, ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడని. ఏం వేసుకుంటుంది ఈవిడ? ఏం వేసుకుంటుంది? ఏమండి, మందే కదా. ఏం మందు అది? పంట గుట్టే మందు, విషం, పురుగుల మందు. విషం దాగి ఏమైపోతున్నారు? సూసైడ్ అంటున్నారు, చచ్చిపోతా ఉన్నారు. ఈ విధంగా విషయం గురించి రకరకాలుగా ఉన్నాయి. నేను ఇంతవరకు మీతో పంచుకున్న ఏంటంటే, విష విజ్ఞాన శాస్త్రం అనేది ఒకటి ఉంది, శాశ్వతంగా దేవుడు ప్రకృతిలో పెట్టింది ఒకటి ఉంది, మానవులుగా మనం తయారు చేసుకుంది మరొకటి ఉంది. అయితే ఇవేవి ప్రమాదకరమైనవి కాదు. మనిషికి కనిపించనిది, మళ్ళీ బాగా వినాలి మీరు, మనిషికి కనిపించనిది, మనిషికి తెలియకుండా మనిషిని చంపే విషం ఒకటి ఉంది. అది ఎప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియదు. ఇక్కడ కూర్చున్న మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెబుదాం. అది మీకు తెలిస్తే మీరు ధన్యులు ప్రియులారా. ఇప్పటికీ శాస్త్ర పరిజ్ఞానానికి అందని విషం ఒకటి ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ విషయాలన్నింటికంటే కూడా ప్రపంచానికి పట్టిన విషం, ప్రపంచానికి ఎక్కించిన ఒక విషం, ఈ లోకంలో ఉన్న విషపు జీవులన్నిటికంటే కూడా గొప్పదైన విషపు జీవి, ఈ లోకంలో ఉన్న విషపు జీవులన్నింటికీ విషాన్ని ఎక్కించిన జీవి ఒకటి ఉంది. అది రాత్రి మీకు తెలియాలి. అది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలియాలి. ఆ విషయం ఎక్కువ ఎవరికి ఎక్కించిందో తెలియాలి. తాసుపామురా వచ్చి ఎవరైనా మళ్ళీ మనమాట వానపాము అనగానే ఎలా చూస్తారండి దాన్ని? ఏమైనా అది పాము జాతి కదా, అందుకని ఏమంటాం మనం? వానపాము. అస్సలు పట్టించుకుంటాం? పట్టించుకోం. బురదపాము అంటాం కదా, కొంత భయపడతాం. ఎందుకంటే వానపాము కంటే దీనికి ఇది కనీసం బాగా కదులుతుంది. వానపాము అక్కడక్కడ దేకుద్ది, నులు పురుగులు పడతాయి కదా కడుపులో, అలాంటి పురుగులు ఒక పురుగు అనుకుంటాం మనం వానపాము. కానీ బురదపాము అనగానే కొంచెం లైట్గా భయపడతాం కదా.
ఇంకోటి జరుగుడు అంటే పెద్దగా భయపడం. అది తాసుపాము అంటే నాగుపాము అంటే ఏమండి ఏం చెప్పండి? అమ్మో రే జాగ్రత్త, కరెక్టుకున్నావా? ఆ పక్కడ ఒక గాయండి, ఈ పక్కడ ఒకటి గాయండి, ఈ పక్కడ ఒకటి గాయండి. ఎందుకు ఇంతమంది గాయాలి? దానిలో విషం ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇన్నిసార్లు ఎందుకన్నాను నేను? అందులో విషం ఉంది, చెప్పండి, జాగ్రత్త. వీటన్నిటికంటే కూడా విషయం ఎందులో ఎక్కువగా ఉందో, ఎవరి విషయంలో జాగ్రత్త పడమన్నాడు? యేసుబాబు దగ్గరికి వెళ్దాం. అసలు అన్నిటికంటే గొప్పదైన విషయం ఎక్కడుందో, ఎవరిలో ఉందో, ఏ జీవిలో ఉందో యేసు ప్రభువే చెప్పాలి. వనండోళ్ళి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏంటయ్యా మాకు కనిపించింది, మాకు తెలియని విషయం, శాస్త్రవేత్తలు మేము గొప్పవాళ్ళం, సైంటిస్టులు, మాకు తెలియని విషయం నువ్వేం చెప్తావయ్యా అని అంటే, అది నేనే చెప్పాలంటున్నాడు ఆయన. చూద్దాం, బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు శిష్యుల్ని ఎన్నుకున్నాడు 10వ అధ్యాయంలో. నా వైపు చూడాలి అమ్మా. యేసు ప్రభు 10వ అధ్యాయానికి వచ్చేసరికి శిష్యుల్ని 12 మంది శిష్యుల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడా? పేర్లు ఉన్నాయి అక్కడ, ఏదో కూడా చెప్పండి. ఎన్నుకున్న తర్వాత వారిని లోకంలోకి పంపుతున్నాడు. లోకంలో కంటే మనుషుల మధ్యకేనా? మనుషుల మధ్యకే కదా పంపుతున్నాడు. పంపితే ఏమన్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టు అని కింద వచనంలో, సరిగ్గా 17వ వచనంలో, ఏ మనుషుల మధ్యకైతే తన శిష్యులను పంపుతున్నాడో ఆ మనుషులను గూర్చి ఏమన్నాడు చూడండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అదేంటి ఎలా ఉంది బైబిల్లో? రే ఇక్కడ ఒకటి పట్టుకోనరా, కర్ర పట్టుకుని, అక్కడ ఒకటి పట్టుకోనరా, ఇక్కడ ఒకటి కాయండ్రా. ఎందుకు కాయాలరా? తాసుపాం, జాగ్రత్త. ఇంకా తెప్పించుకొని పోవడానికి లేదు, చావాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఏముంది? విషం. అది కాటేసిందంటే చచ్చిపోతాం. అందుకని జాగ్రత్త కదా. ఇప్పుడు ఎవరి గురించి జాగ్రత్త? తాసుపాం ఉంది, జాగ్రత్త అంటలేదు యేసు ప్రభు. తేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అంటలేదు యేసు ప్రభు. జర్రులు ఉన్నాయి, జాగ్రత్త అంటలేదు యేసు ప్రభు. మిన్నాగులు ఉన్నాయి, జాగ్రత్త అంటలేదు యేసు ప్రభు. జరుగుడ్లు ఉన్నాయి, జాగ్రత్త అంటలేదు యేసు ప్రభు. మరి ఏమంటున్నారు? మనుషులు జాగ్రత్త. మనుషులు ఉన్నారు, జాగ్రత్త. మనుషులు ఉన్నారు, జాగ్రత్త. అంటే అన్నిటికంటే ఎక్కువ విషయం ఎవరిలో ఉంది? అంతే కదా మరి, కదా. ప్రమాదం దేనివల్ల కాదండి, దేనివల్ల లేదండి. మీరు అడగొచ్చున్నారు, మరి పాములో ఎందుకు పెట్టాడండి? అది ప్రమాదకరమైన జీవి కదా అని అంటే, పాముకు అవసరమని పెట్టాడు. నీకు అవసరమైతే వెళ్ళి కరిపించుకో, దాని జోలికి వెళ్ళకుండా అది నిన్ను గర్వదు. నోటిచ్చేయాలి పాయింట్. మరి పాములు ఎందుకు పెట్టాడండి? దీనికి సమాధానం చెప్తున్నాను వినండి. పాము దేకుద్ది నేల మీద, మనకలాగా నడవదు, అంతే కదా, రైట్. ఇప్పుడు ఆ దేకేది ఒక పాము కానివ్వండి, ఒక కప్ప కానివ్వండి, ఒక చేప కానివ్వండి, ఇవన్నీ వీటిల్లో, బల్లులు కానివ్వండి, వీటిల్లో విషం ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, కడుపు నింపుకోవడం కోసం. స్పీడ్గా పరిగెత్తలేవు కాబట్టి అవి ఏం చేస్తాయంటే, దేనొక్కదానికి ఎరవేసి ఆ 4 ఏం చేస్తాయి? టక్కుమని లాగేసుకుంటాయి. అలా లాగేసుకున్న వెంటనే పట్టు దొరకదు, మనకలాగా చేతులు కాళ్ళు లేవు కదా దానికి. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఆ విషాన్ని దానిలోనికి పంపించి చంపేసుకొని ఏం చేస్తుంది? కడుపు నింపుకో. దేవుడు భుక్తి కోసం వాటికి దాంట్లో పెట్టాడు, కానీ నిన్ను చంపడానికి కాదు. నిన్నెందుకు చంపుద్ది అది? నిన్నెందుకు చంపుద్ది? నీకు దొరికినందుకు అది చేస్తుంది అక్కడ. మనం పాముని చూసి భయపడితే పాము మనల్ని చూసి భయపడతాం. ఓరి బాబోయ్, పొద్దు నీ దేవసాయం గడికి అంటబడ్డానా అనుకుంటుంది అది. నిజమండి. ఎందుకంటే జీవరాశులన్నిటికీ మానవ భయం ఉందని ఆదికాండము మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీ భయము వాటికి ఉండును కలుగును అన్నాడు, మీ బెదురు వాటికి ఉండును కలుగును అన్నాడు. అవన్నీ భయపడతాయండి బాబు. వాటిల్లో విషం ఉంచింది దేవుడు, వాటి కడుపు నింపుకోవడానికి తప్ప మనల్ని కాటేయడానికి కాదు. వీటన్నిటికంటే కూడా భయంకరమైన విషయం ఎవరిలో ఉందంటే, మనుషుల విషయమై జాగ్రత్త అన్నాడండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నాకు తెలియక అడుగుతానండి, పోలీస్ వ్యవస్థ ఉందండి, రక్షణ వ్యవస్థ వింటున్నారా? కరెంట్ అఫైర్ మాట్లాడుతున్నాం. త్రివిధ దళాలు అన్నారండి. ఏమేంటివి అవి? ఆర్మీ,
నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇవి కూడా రక్షణ విభాగంలో భాగమే. తర్వాత న్యాయ వ్యవస్థ అన్నామండి. మనకున్న వ్యవస్థలో గొప్పదేంటి చెప్పండి? న్యాయ వ్యవస్థ. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే ఎందుకు? మనుషుల రక్షణకి. ఎవరి రక్షణకి చెప్పండి? మాట్లాడండి. ఎవరి నుంచి రక్షించడానికి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ వ్యవస్థల్లో ఉన్నోళ్ళు కూడా ఎవరో? పోలీసులు మనుషులేనా? నేవీలో ఉన్నోళ్ళు మనుషులేనా? ఆర్మీలో ఉన్నోళ్ళు మనుషులేనా? జడ్జిలు కూడా మనుషులేనా? ఎయిర్ ఫోర్స్లో ఉన్నోళ్ళు మనుషులేనా? వీళ్ళందరూ ఎవరు రక్షించడానికండి? మనుషుల్ని. ఎవరి నుంచి రక్షించడానికి? అబ్బో, అంటే మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను విషయం తెలిసిపోతుంది. ఏంటది? మనిషి అన్నవాడు చాలా డేంజర్. ప్రపంచ విషయం అనే టైటిల్ అందుకే పెట్టాను నేను. ఎందుకంటే ఎక్కువ శాతం మనుషులే ఉన్నారు. ఏలుబడి చేసేది కూడా వాళ్ళే. అన్ని జీవరాశుల మీద ఏలిగ్గా ఉన్నవాడు కూడా మానవుడే. ఈ చట్టాలన్నీ కూడా దేనికయ్యానంటే మనిషి నుండి మనిషిని రక్షించడానికే. ఎందుకంటే మనిషి అంత ప్రమాదకారి. ఇప్పుడు వెళ్దాం మన టెక్స్ట్కి. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎంత ప్రమాదకారి! ఇప్పుడు ఒకటి చెప్పాడు యేసుప్రభు. అదేంటంటే ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని విషం మనుషుల్లో ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. పాముల్లో ఉన్నది ఏం చేయదు, దానికి యాంటీవీనం ఎత్తి బతికేస్తాడు. కప్పల్లో ఉంది ఏమి చేయదు, దానికి యాంటీవీనం ఉంది. చేపల్లో ఉన్నదానికి యాంటీవీనం ఉంది. సో దేవుడు శాశ్వతంగా పుట్టించిన దానికి విరుగుడు ఉంది. కానీ మనిషిలో పుట్టిన ఈ విషయానికి విరుగుడేదే. అది చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నాడు. అది చాలా అపాయకరం అన్నాడు. చూడండి ఏమన్నాడు? 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలము అన్నాడు. అంత్య దినములలో అపాయం, అంత్య దినములలో అపాయం అన్నాడు. కింద అపాయం అని పాము కానీ, తేలు కానీ, బల్లి కానీ, చేప కానీ, కప్ప కానీ, ఈ విషపు జీవుల గురించి ఏమైనా మీకు కనబడుతుందా? లేదంటే కేవలం మానవుడు గురించి వ్రాశాడా? చెప్పండి అమ్మా. ఇప్పుడు అపాయం ఎవరి వల్ల? విషం మరొక మనిషికి ఎక్కుతుందంటే ఇది ఎవరి వల్ల ఎక్కుతుంది? మనిషి వల్లే. ఇప్పుడు మనుషుల్లో ఏముంది అని అంటే ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని విషం ఎక్కడుంది చెప్పండి? మనుషుల్లో ఉంది. అది ఏంటండి? దాన్ని ఎలా కనిపెట్టాలండి అని అంటే అక్కడ బిట్స్గా డాట్స్గా పాయింట్స్గా ఇచ్చాడు. వాటిల్లో నంబర్ 1 విషయం ఏంటంటే స్వార్థం అనేశాడు. మనుషుల్లో ఉన్న విషయం ఏంటి చెప్పండి? స్వార్థం అనేది విషమా ప్రియులారా? ఏమండి, నేను బాగా బతకాలని కోరుకోవడం విషమా? చెప్పండి. నా సుఖం నేను కోరుకోవడం విషమా? తప్ప? మాట్లాడండి. అంటే ఎదుటివారి అభిప్రాయంతో పని లేదా? నా సుఖం, నా సౌఖ్యం, నా భోగం, నా సంతోషం, నా ఇష్టాన్ని కోరుకోవడం తప్ప? స్వార్థం అనేది విషమా? ఒకసారి ఆడియో క్లిప్, ఒకసారి నన్ను వీడియో క్లిప్ ఏది మీరు ఆడియో రూపాయన వినండి. ఒకసారి కాకినాడ రాయవరంలో ఒక అమ్మాయి కాకినాడకు వచ్చింది. ఆల్రెడీ 1 year బ్యాక్ నుంచి పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఒకడు ఏం చేశాడో చూడండి. కొబ్బరి బాండాలు కొట్టి కత్తి తీసుకుని ఏం చేశాడు ఒకసారి మీరు వినండి. వాడిది బాలవరం అంట, బలభద్రపురం రాజనగరానికి మధ్యలో ఊరు. పాపం ఈ పిల్ల అమ్మ నాన్నోళ్ళు ఏదో తాపి పనుకో ఏ పనుకో పాపం పెట్టినానా చేశాడు. దారి కాచి యువతిని అటకాయించిన నిందితుడు కత్తితో గొంతు కోసి చంపేశాడు.
ప్రేమించడం లేదన్న కారణంతో ఓ ఉన్మాది యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన రాని కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. 21 ఏళ్ల యువతి దేవిక కరప నుంచి కూరాడకు బైక్ పై వెళుతుండగా పెదపూడి మండలం కాండ్రేగ వద్ద ఉన్మాది వెంకట సూర్యనారాయణ అడ్డగించి కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై గొంతు కోశాడు. స్థానికులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అది వచ్చేలోపే యువతి ప్రాణాలు వదిలింది. నిందితుడు వెంకట సూర్యనారాయణను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. చాలు నన్ను ఆపేసి. ఏం అర్థమైంది? మీకేం అర్థమైంది? వన్ సైడ్ లవ్ అంటది. ఏం లవ్? వన్ సైడ్. ఆ అమ్మాయికి లేదు. అంటే నీ ఇష్టం కోసం ఎదుటోళ్ళని చంపేస్తావా? ఇది స్వార్థం కాదా? నీ సంతోషం కోసం నీ సంతోషాన్ని నెరవేర్చలేదు అంటే ఎదట వాళ్ళ ఇష్టంతో పని లేదా ఇక నీకు? విషయం ఎంత ప్రమాదకరమైంది. మనిషిలో ఉన్న విషయం ఏంటట? స్వార్థం. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరి నీ సంగతి ఏంటి? మళ్ళీ రేపు పొద్దున్న వస్తేదో ఒకటి చెప్పే. కొరింథీయులకు రాసిన పత్రిక విషయం చూడండి ఎంత ప్రమాదకరమైందో. 3వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన రోమీలకు రాసిన పత్రిక తీయమ్మ 3:13 తల్లి. వారి గొంతుక తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద మనకు విషయం ఎక్కడుందంట? ఐ లవ్ యూ. ఈ స్వీట్ వర్డ్ బట్ ఇట్ కిల్స్ యూ. చాలా తీగ అనిపిస్తుంది ఆ మాట, కానీ అది మనిషిని ఏం చేసింది? చంపేస్తుంది. తిరస్కరించాడని చంపేశాడంట. మరి అంగీకరించాలని రూల్ ఎక్కడుందరా నాయన? నీ ఇష్టమే నా ఇష్టం అనే రూల్ ఎక్కడుంది? నీకు ఇష్టమైంది నాకు కూడా ఇష్టం అవ్వాలనే రూల్ ఎక్కడుంది? ఆలోచించండి. ప్రేమించలేదని తిరస్కరించిందని చెప్పి చంపేశాడంటే అంటే నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం, నీ ఇష్టం కోసం ఎవరో కన్న బిడ్డని చంపేస్తావా? ఐ లవ్ యూ అన్న పదానికి రిప్లై రాలేదంట. పెదాల కింద ఏముంది? తర్వాత నో వర్డ్స్, ఓన్లీ యాక్షనే. ఇక ఏం తీసుకున్నాడు? అది కొబ్బరి బొండాలు కొట్టేది నాయన. పీక తెగిపోయింది, వంగ గీత వాటిలో పెట్టేశారు. ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. పాము కూరల్లో ఉంది, మనిషికి ఎక్కడుంది? ఏమండి? పెదాల్లో ఉందట. అది బయటికి కనపడుతూ ఏ శాస్త్రవేత్త కనిపెడతాడండి దాన్ని? ఏ శాస్త్రవేత్త కనిపెడతాడు? నువ్వు చస్తే కానీ ఇంట్లో గొడవలన్నీ ఆగిపోవు. నువ్వు చస్తే కానీ ఈ గొడవలకి పులుస్తా పడదు. నోటి మాటగా నాతో వస్తాడు కదా సీను, వాళ్ళ తాతయ్యని అన్నాడంట ఆ మాట. ఇలా బాబు అంతే, తెల్లారేసరికి దూలానికి ఏలకాడుతున్నాడు అంతే. ఒక్క మాట, పెదాలతో మాట్లాడిన మాట ఏంటిది? నువ్వు చస్తేనే ఇంట్లో ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పడవన్నారు. ఆ మాటకైనా ఏం చేశాడు? మాట ఏం చేసింది? అంత విషమా? అంత విషం ఉందా మాటలో? పాము కాట్లో విషం తెలుసు కానీ మనిషి నోటి మాటలో ఉన్న విషం ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? స్వార్థం అనే విషయం. నలుగురు ప్రియాంక అని ఒక డాక్టర్, వెటర్నరీ డాక్టర్. మీ అందరికి బాగా తెలిసిన న్యూస్ ఇది. షాద్ నగర్లో జరిగిన సంఘటన. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నటించేశారు. అక్కడికక్కడే అంత రక్తి కట్టించేశారు. ఏమండి? దానికి అనగా ఆ పిల్ల స్కూటీకి పంచర్ పెట్టింది వీళ్ళే, పంచర్ వేయించుకొస్తామని నాటకాలు ఆడింది వీళ్ళే, అర్ధరాత్రి వరకు డ్రామా ఆడే అమ్మాయిని అక్కడ ఉంచింది వీళ్ళే.
ఆ అమ్మాయిని లారీలో వేసుకొని తీసుకువెళ్ళి ఒక బ్రిడ్జి కిందకి తీసుకెళ్ళి పాడు చేసింది వీళ్ళే. అంటే ఇంకా ఆ అమ్మాయి ఇష్టం ఏమి లేదా? మీ స్వార్థం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని తగలేస్తారా? పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేస్తారా? స్వార్థం మనిషిని ఏం చేస్తుంది? స్వార్థానికి అమాయకులైన వాళ్ళు ఏమైపోతున్నారు? బయలైపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఏం ఉపయోగం ఉంది ప్రియులరా? నిర్భయ ఢిల్లీలో 6 కలిశారు, 2 ఎస్కేప్ అయ్యారు, 4 కలిశారు, పాడు చేశారు, చంపేశారు. చట్టాలైతే వచ్చేస్తున్నాయి. మనిషిలో ఉన్న విషయానికి సాటి మనిషి బలైపోతా ఉన్నాడు. ఇది నిత్యము జరుగుతున్న నిత్యకృత్యం. వాటిని మనం క్రైమ్ న్యూస్గా చదువుకుంటున్నాం. భయంకరమైన విషయం ఉంది మనుషుల్లో. పెదాలలో ఉంది, పెదాల క్రింద ఉంది, మాటలో ఉంది విషయం. లోక చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి ప్రియులరా. దిశ చట్టం అనేది ఒకటి వచ్చిందండి. బహుశా విఆర్ఓ గారు వాళ్ళకి తెలిసి ఉంటుంది, మాస్టర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏంటి దిశ చట్టం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆడపిల్లలకు అన్యాయం జరగటానికి లేదు. మరి ఏం చేస్తారంటే 21 డేస్లో అది ఎలాంటి కేసు అయినా సరే శిక్ష పడ్డమా లేదంటే విడుదల చేయడమా. 21 రోజులో అటో ఇటో తోడో పెడో తేల్చేసే చట్టం ఏంటి చెప్పండి? మాట్లాడండి. అది మీరు ఇప్పుడు చూస్తున్న కరెంట్ అఫైరేనా? అవునండి. మరి ఇప్పటి వరకు కలకత్తాలో ఉన్న ట్రైనీ డాక్టర్ను గూర్చిన విషయాలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదంటే ఏమైపోయింది చట్టం? చట్టాలు కూడా ఏమి అంటే మానవ విషయాన్ని నియంత్రించడానికి చట్టాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. చట్టాలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి ప్రియులరా. మరి ఎలాగా? సాటి మనిషిలో ఉన్న విషం మరొక మనిషిని చంపుతున్నప్పుడు ఆ విషయానికి విరుగుడు ఎలాగా? దాన్ని కంట్రోల్ చేసే శక్తి చట్టాలకే లేనప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే సమాజం వల్లకాడైపోతే మరి ఏం చేయాలి? ఏం చేస్తే లోకం బాగుపడుద్ది? ఇంకా చూడండి, ఇంకొక విషయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడే. ఏమంటున్నాడు చూడండి. ఏంటంటే అది మనిషిలో ఉన్న విషయం ఏంటంట? మరొక మాట చెప్పాడు చూడండి. ధనాపేక్ష అన్నాడండి. అంటే ఈ ధనాపేక్ష అనేది కూడా ఏంటంట? చెప్పండి అమ్మా విషయం. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనండి, అన్నీ వివరించనండి, మీకు అర్థమయ్యేంతవరకు చెప్పి ఆపేస్తానండి. నాకు తెలిసిపోతాయి మీ మొహాలు, వీళ్ళు వినగలుగుతున్నారా లేకపోతే వినలేకపోతున్నారా అనేది నాకు తెలిసిపోద్ది. అప్పుడు ఆపేస్తాను నేను. విందాం. ఇంకొక విషయం, ఇప్పటివరకు ఏ విషయాన్ని చూసాం మనం? స్వార్థం. ఈ స్వార్థం అనే విషయం ఎదుటోళ్ళ ఇష్టంతో పని లేదు. వాడికి ఇష్టమైతే వాడి ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. మాటతోనైనా చంపేస్తాడు, కత్తితోనైనా చంపేస్తాడు, గన్నుతోనైనా చంపేస్తాడు, దేనితోనైనా చంపేస్తాడు. విషం. రెండోది చెప్తుంది అక్కడే బైబిల్ ఏంటట? ధనాపేక్ష. డబ్బు అనేది, డబ్బు పిచ్చి అనేది చాలా భయంకరమైన విషయం అండి. డబ్బు అనేది అవసరానికి వాడుకొని పక్కన పడేయాలి తప్ప అదే సర్వస్వం అనుకుంటే మాత్రం సర్వనాశనం అయిపోతావు. నేనల్లా తిమోతికి రాసిన పత్రికలో వాక్యమే చెప్తుంది, సమస్త కీడునకు మూలం ధనమే అనేశాడు. ఏమండి? సమస్త కీడుకి మూలం ఏంటట? మూలం అన్నాడు, ఆరిజిన్ అన్నాడు. నీ నాశనానికి మూలమే ఆ డబ్బు పిచ్చి అనేశాడు. అది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుందని పక్కన పడేయాలి తప్ప దాన్ని ఆరాధించావా నువ్వు సస్తావన్నాడు అంతే, పోతావన్నాడు అంతే. ఈ డబ్బు పిచ్చి అనేది మనిషిని ఎలా మార్చేస్తుందో, ఎంత ప్రమాదకరమైందో ఒకసారి మనం చూద్దామండి. ఈ డబ్బు కోసమే చాలామంది దొంగ పాస్టర్లు తయారయ్యారండి. డబ్బు కోసమేనండి. అర్థమవుతుంది మీకు? పాస్టర్లలో కూడా చాలామంది దొంగ పాస్టర్లు తయారయ్యారు. ఆ దొంగల దగ్గరకే ఎక్కువ మంది పోతున్నారు. వింటున్నారు కదా? ఆ దొంగల దగ్గరికి ఎక్కువ మంది పోతున్నారు, ఆ దొంగలకే ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఆ దొంగల్ని హైలైట్ చేస్తున్నారు. ఇదే కరెక్ట్ అన్న మాయలో ఉంటున్నారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని క్యాచ్ చేసుకొని శుభ్రంగా సంపాదించేసుకుంటున్నారు. యథార్థంగా సేవ చేసేవాడు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటాడు. నిజమండి. అయ్యే రబ్బర్ చెప్పులు ఉంటాయి కదా, అయ్యే బట్టలు ఉంటాయి, అదే రూపాయి పెన్ను ఉంటుంది, ఎదుగు బొదుగు ఉండదు. కానీ మోసం చేస్తున్నారు చూసారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఎందుకని
డబ్బు డబ్బు డబ్బు. ఒకరిని పట్టేసుకున్నారు కేరళలో పోలీసుల్లో. కేరళలో పట్టేసుకున్నారు చూడండి, ఒకసారి అది పెట్టమ్మా, పెట్టినది ఒకసారి వినండి. అది అలా చూపించాలి కా బొమ్మ. వెనక్కి జరగరు సంజయ్. లైట్ బ్రైట్నెస్ పెంచు. ఒక ఇంటికి వెళ్ళాడంట పాస్టర్ గారు కదా, మరి అంగి వేసుకుని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? జనాలకు చూపిస్తున్నారా మీరు? అది మీరిద్దరే చూసుకుంటున్నారా? ఇప్పుడు వాడు ఏమడిగాడో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఎలా ప్రార్థన చేసావు డెమో చూపించరా అన్నాడు పోలీసుడు. అప్పుడు వాడు ఎలా డెమో చూపిస్తున్నాడు చూడండి. ప్రార్థన చేయడానికి వెళ్ళి చైన్లు లాక్కొచ్చేసాడంట. చైన్లు చాలండి. అసలుకి నిజంగా ఏ వరాలు ఉన్న భక్తుడు కూడా అలా చేయగలరా? నిజంగా వరాలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు కూడా అలా చేయగలరా? ఎంత పర్ఫెక్ట్గా చేశాడు చూడండి. ఎందుకురా ఇలా తయారయ్యావంటే అక్కడ కింద రాస్తాడు పుట్టినోట్లో, చైన్ స్నాచింగ్ అట. దొంగోళ్ళలాగా వెళితే ఎవరు రానిరుగా. ఇప్పుడు ఇళ్లలోకి పాస్టర్లాగా జ్వరపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన కళ్ళు మూసుకొని అంటున్నాడు, చైన్ లక్కులు వెళ్ళిపోతున్నాడు. పట్టేసుకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది పాస్టర్ ముసుగులో అని అంటే దేనికోసం? డబ్బు 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 డబ్బు. చివరాఖరికి వాడిని ఏదో ఒకటి చేస్తారు, వదలరు. అలాగే ఎంతమందిని మోసం చేశాడు. ఈ మధ్య కడప జిల్లాలో ఒక పెళ్ళి జరిగిందంట. పెళ్ళైన కొన్నాళ్ళకి పాపం అత్తాళ్ళు ఎత్తనన్న కట్నాలు అవి ఇవి ఇచ్చారట. వాళ్ళు పేదోళ్ళే అయినా కూడా సర్దుకుంటూ ఉన్నారు. అలా సర్దుకుంటున్న ఈ క్రమంలో మరి ఆ పెళ్ళప్పుడు ఏమైనా మాట ఇచ్చారో తెలీదు, లేదంటే ఇంకెలాగ మధ్యలో కూడా సర్దుకుతున్నారు కదా, అలాగ సర్దేస్తున్నారు కాబట్టి మీ అమ్మోళ్ళు అడిగి నాకు ఒక ఫోన్ తీసిమన్నాడట. ఎవరు? వాళ్ళు. పోనీలే కట్నంలోనే ఫోన్ అనుకుందాం, కట్నంలోనే ఫోన్ కొనిస్తాం అని కూడా అన్నారు అనుకుందాం. పోనీ ఏమండి, ఇప్పుడు రోజు పని నుంచి రాగానే ఫోన్ తీసుకొచ్చారా, పోనీ డబ్బులు పంపిస్తానన్నారా, ఆ ఫోన్ గురించి అసలు ఏమన్నారు మీ అమ్మ బాబులు, ఇంతకు తీసేస్తారంటవా తీసిరంటవా, ఏంటిది వృధా? ఏం చెప్తుంది ఆ పిల్ల? వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటే అసలుకి నేను ఏమంటానో తెలిసండి, అడుక్కు తినేవాడి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి, ఫోన్ పేలు ఉన్నాయి. అవునా కదా? బాబయ్యా అంటాడు అక్కడ ఆపగానే, ఎక్కడ? రైలు గేట్ దగ్గర బాబయ్య. ఇప్పుడు నేనేమన్నామండి అంటే నా దగ్గర జోబులో లేవండి, ఫోన్లో ఉన్నాయంటే స్కానర్ చూపించేస్తున్నాడు దీన్ని కొట్టి. అవునా కదా? అడుక్కు తినేవాళ్ళకు కూడా ఏమున్నాయి? ఫోన్లు ఉన్నాయి, ఫోన్ పేలు ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్యుడికి అసలు ఆ పిల్లని ఎలాగిచ్చారండి ఫోన్ లేనోడికి? అసలు ఈ రోజుల్లో ఫోన్ లేనోడు ఎవడుంటాడండి? అర్థమవుతుంది నా భాష మీకు? ఆ కనీసం ఫోన్ లేని దౌర్భాగ్యుడికి ఆ పిల్లని ఇవ్వడమే గొప్ప అయితే మళ్ళీ వీడికి ఏం కావాలంట? ఫోన్ తెచ్చియాలంట. అంటే వీడు అడుక్కు తినేవాడి కంటే దారుణంగా ఉన్నాడు కదా, దారుణంగా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడు ఏం చేశాడంటే రోజు ఈ సొదతో పాటు తట్టుకోలేక మరి మనసులో అదే పురుగులా, పేడ పురుగులా తుడిచేస్తుందో ఏమో తెలియదు, కానీ రాత్రి వేళ పడుకున్న తర్వాత గొంతులను చంపేశాడండి. ఆ ఫోన్ పంపించలేదని పెట్టమ్మది. ఊరు నువ్వు ఎందుకు ఊరకది కదా, అది అలాగే ఉంచు, దానికి పెట్టే ఉంచండి. కడప జిల్లాలో జరిగింది. కడప అల్లూరి సీతారామరాజు నగర్కు చెందిన చాందిని అనే 20 సంవత్సరాల యువతికి
మారుతి అనే యువకుడికి గత 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి చేసిన సమయంలో అతనికి కావాల్సిన కట్నం మర్యాదలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. మధ్యలో అడిగిన డబ్బులను అవసరాన్ని బట్టి అమ్మాయి ఇంటి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మారుతి తనకు సెల్ కావాలని అత్త వాళ్ళని అడిగాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఇవ్వలేమని చెప్పారు. దీంతో అప్పటి నుంచి భార్యపై వేధింపులు మొదలు పెట్టాడు. నిన్న చివరకు చాందినిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొంతు నిలిమి చంపేశాడు. చాలు, విషయం తెలుసుకున్న మ్యాటర్ తెలిసిపోయింది. ఇంక మీకు సెల్ ఫోన్ కోసం ఏం చేశాడంట? గొంతు నులిమి, అమ్మో కట్నం కట్నం కట్నం, డబ్బు డబ్బు డబ్బు, విషం. ఏంటది? విషం. ఆర్థిక సమస్యలట ఇంట్లో. ఏంటవి? ఇంకో ఇది వేరే స్టోరీ. ఇది అది అయిపోయింది, చచ్చిపోయింది. ఆర్థిక సమస్యలు, వాటాల సమస్యలకి మధ్యలో మాట్లాడుతుందంట కోళ్ళొచ్చి. మేమేదో పడుతున్నాం కదా, కొడుకులమే, లేకపోతే మా ఆయన మేము, లేకపోతే మా మరుదులు మేమేదో పడుతున్నాం కదా, నువ్వెందుకే మధ్యలో వచ్చి వాగుతున్నావు? ఎవరిని? కోడల్ని. మధ్యలో ఏదో మాట్లాడినందుకు పేక నరికి ఆ తల పట్టేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఎవరో అత్త. అది కూడా పెట్టినాను ఇంటర్. ఎంత ఫ్యాషన్ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో. ఫ్యాషన్ ఏంటో తెలుసా? పేకలు నరికేయడం, క్యారీ బ్యాగులు పెట్టేసుకోవడం. ఎక్కడన్నా ఆడవాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మోసుకొస్తారు. కోడులని అత్త నరికి చంపడం సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా హత్య చేసి తలను సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం కలకలం రేపింది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే ఘటనకు కారణమని కట్టే ఏ వివాదాలు? ఆస్తి వివాదాలు. డబ్బు కోసం ఏం చేసింది? కోడల పీక నరికి దాన్ని లగేజ్ కవర్లో వేసుకొని చక్కగా పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందట. ఎంత ఫ్యాషన్ అయిపోయిందండి. ఎందుకు నరికేసింది పేక? నీలాంటి ఆడమనిషి కదా ఆవిడ కూడా. నీ సొంత కోడలే కదా, నీ కొడుకు భార్య కదా. విషం. డబ్బు చాలా ప్రమాదకరమైంది ప్రియులారా, చాలా చాలా ప్రమాదకరమైంది.